ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్ సిపితో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ మరోసారి భేటీ అయ్యారు. ఇవాళ ప్రభాకరరావు కస్టోడియల్ విచారణ ముగియనుండడంతో కస్టోడియల్ ఎంక్వైరీలో వచ్చిన వివరాలపై చర్చించారు. రేపు పూర్తిస్థాయి నివేదికను సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించనుంది. రాజకీయ నాయకులకు, అధికారులకు నోటీసులపై చర్చించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్ సిపితో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ మరోసారి భేటీ అయ్యారు. ఇవాళ ప్రభాకరరావు కస్టోడియల్ విచారణ ముగియనుండడంతో కస్టోడియల్ ఎంక్వైరీలో వచ్చిన వివరాలపై చర్చించారు. రేపు పూర్తిస్థాయి నివేదికను సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించనుంది. రాజకీయ నాయకులకు, అధికారులకు నోటీసులపై చర్చించారు. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతూ ఉన్నారు ఫోన్ లైన్లో మనతో పాటు. రమేష్, కీలక దశ ఇది. పెన్ డ్రైవ్ అనేది ఒక కీలకంగా మారింది. ఇన్ని రోజులు ఒక సాలిడ్ ప్రూఫ్ లేక వెనక ముందు ఆడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఒక సాలిడ్ ప్రూఫ్ తోటి ప్రభాకర్ రావుని ప్రశ్నించారు. ఈ రోజుతో అతని ఇంట్రాగేషన్ ముగుస్తుంది. ఏంటి నెక్స్ట్ స్టెప్, ఏ విధంగా ఉండబోతోంది? ఏమైనా కీలక పరిణామాలు ఉండే అవకాశం ఉందా? చక్రి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు త్వరలో చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఈ కేసు సంబంధించి ఇప్పటివరకు ముఖ్య నేతలంట అప్పటి ప్రభుత్వంలో పెద్దలైన మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి కూడా నోటీస్ ఇచ్చేందుకు కూడా అటు సిట్ పూర్తి స్థాయిలో కూడా రంగం సిద్ధం చేస్తుంది. అయితే దీని సందర్భం చూస్తే దాదాపు 15 రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టోడియల్ ఎంక్వైరీకి అటు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో 15 రోజుల పాటు ఈ రోజు అంటే ఇప్పుడు 5 గంటలకు కస్టోడియల్ ఎంక్వైరీ ముగిసిపోతుంది. అయితే 15 రోజుల పాటు జరిగిన విచారణ సంబంధించి ఒక కూలంకుషంగా చర్చించేందుకు ఇంటెలిజెన్స్ చీఫ్ నేరుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దగ్గర రావడం జరిగింది. అయితే కస్టోడియల్ ఎంక్వైరీ మొదలైన రోజు కూడా విజయ్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కూడా హైదరాబాద్ సిటీతో మొదటిసారిగా భేటీ అయ్యారు. తర్వాత ఈ రోజు రెండోసారి కూడా భేటీ కావడం జరిగింది. కస్టోడియల్ ఎంక్వైరీ ప్రారంభం కావడానికి ముందు రోజు ఏదైతే విచారణలో ఏం చేయాలి, ఎలాంటి విషయాలు రాబట్టాలి, ఏముండాలి, అసలు ఇంటెలిజెన్స్ ఏమేం జరిగిందనే విషయంగా పూర్తిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చర్చించారు. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే 15 రోజుల పాటు విచారించారో ఆ విచారణలో వచ్చిన అంశాలు కావచ్చు, లేకుంటే మిస్సింగ్ అయిన అంశాలు కావచ్చు, లేకుంటే ఫర్దర్ ఛార్జ్ షీట్ కావచ్చు, రేపు సుప్రీంకోర్టుకు నివేదించబోయే నివేదిక కావచ్చు, వీటన్నిటిపై సమగ్రంగా విచారించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తోటి ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్లయితే ఇప్పటికీ కొన్ని పెన్ డ్రైవ్లు కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, వీటికి సంబంధించిన సమాచారం ఇప్పటికే అటు హైదరాబాద్ పోలీసులకు సిట్టుబాటు చేరిపోయింది. దీంతో పాటుగా కొంత ముఖ్యమైన సమాచారం ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించి కీలకమైన సమాచారం కూడా అధికారుల వద్ద చేరింది. దీంతో పాటుగా చాలా వరకు పెన్ డ్రైవ్ లో ఏదైతే ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన సమాచారం పెన్ డ్రైవ్ లో అతను పొందుకోవడం జరిగింది. ఈ సమాచారం మొత్తం కూడా ప్రణీత్ రావు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా ఉన్న ప్రణీత్ రావు దగ్గర నుంచి కొన్ని పెన్ డ్రైవ్లు అన్నింటినీ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న సమాచారాన్ని అదే ప్రభాకర్ ముందు నుంచి ఆ సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ సమాచారాన్ని ఎట్టి పరిస్థితులు కూడా అటు రివీల్ చేయలేదు, ఏ మాట కూడా బయటకు చెప్పలేదు, అంతేకాకుండా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దాంతో పాటుగా ఏ సమాచారం అడిగినప్పుడు కూడా తన పై స్థాయి అధికారులు చెప్పిన దాని ప్రకారం తాను ముందుకు వెళ్ళని చెప్పించి తనకి ఎలాంటి సమాచారం తెలియని చెప్పి కూడా ప్రభాకర్ దాటడానికి ప్రయత్నించారు. అయినప్పుడు కూడా పోలీసు సిట్ అధికారులు మాత్రం చాలా ఖచ్చితంగా తను విచారించారు, చాలా సమాచారం మాత్రం రాబట్టగలిగారు. అయితే 15 రోజుల కస్టడీ విచారణ ఇప్పుడు ముగిసిపోయింది. దీని తర్వాత ఫర్దర్ గా ఛార్జ్ షీట్ కావచ్చు, లేకుంటే రేపు సుప్రీంకోర్టు నివేదిక వినిపించవచ్చు. అయితే మరొక అభిప్రాయం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఈ 15 రోజుల కస్టడీ విచారణలో కూడా ఇప్పటివరకు ప్రభాకర్ నోరు మెదపలేదు, కోట ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంకా 15 రోజుల పాటు కస్టడీ ఎంక్వైరీ కోసం అనుమతి ఇవ్వండి అని చెప్పి కూడా సుప్రీంకోర్టుని అటు సిటీ పోలీసులు అడిగే అవకాశం అయితే కనబడుతుంది. లేదంటే ఆ కస్టడీ ఎంక్వైరీ కాకపోతే జ్యుడిషియల్ రిమాండ్ అనుమతించాలని చెప్పి కూడా కోరే అవకాశం ఉంది. దీంతో పాటుగా అతను ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా కోరే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం శనివారం రోజు అతను వదిలిపెట్టండి డైరెక్ట్ గా అని చెప్పి కూడా ఇప్పటికీ చెప్పుకునే నేపథ్యంలో కస్టడీలో ఎంక్వైరీ కావచ్చు, లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ పొడిగించే అవకాశం కోసం అటు సుప్రీంకోర్టు మీద సుప్రీంకోర్టుని సిట్ అధికారులు అడిగే అవకాశం ఉంది. ఏదైనా కూడా ఈ 15 రోజుల ఎంక్వైరీలో పూర్తి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అటు మాజీ ప్రభుత్వ పెద్దలతో పాటుగా చాలా మంది అధికారులు కూడా నోటీసు ఇచ్చి తిరిగి విచారించేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్.